నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలకు సంబంధించి అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే అందులో భాగంగా చిరంజీవి గారు ఆన్ స్టేజ్ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అని ఆయన వ్యాఖ్యానించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అయితే చిరంజీవి గారు అలా మాట్లాడడం ఆ టైంలో ఆయన ఒకవేళ పొల్లినప్పటికీ దాన్ని ఎందుకు అంత ఇదిగా నొక్కి ఒక్కాడించాల్సి వస్తుంది అందరూ కూడా విమర్శల పరంగా? ఆయన ఎక్కువ నొక్కి ఒక్కానించారు కాబట్టి అందరూ నొక్కి ఒక్కానిస్తున్నారు. అసలు ఆయన అంత ఇదిగా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అన్నీ తెలుసు కదా, ఆయన సినిమా వాళ్ళతోటి క్లోజ్గా ఉంటారు కదా, ఇలా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఒకప్పుడు చిరంజీవి గారే చెప్పారు, మంచి 10 మందిలో చెప్పు, చెడు చెవులో చెప్పు అని. నీకు అంత అభ్యంతరకరమైన విషయం ఏదైతే నువ్వు ఇంతలా చెప్తున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒక లేఖ రాయొచ్చు. లేదు అనుకుంటే నీ స్థాయికి ఆయన ఫోన్లో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, ఫోన్లో అయినా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇస్తున్నారండి అవార్డులు, మరి మీరు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని. అయితే ఇక్కడ అసలు అవార్డు ఫంక్షన్ ఆంధ్రాలో కూడా పెట్టాలా అక్కర్లేదా అన్న విషయం మీదనే నాబోటి వాళ్ళకి కొంచెం, నాబోటి వాళ్ళనే కాదు కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తట్టేది ఏంటి అంటే అసలు అక్కడ విడిగా అవార్డులు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే తెలుగు ఇండస్ట్రీ ఇంకా అక్కడ ఫామ్ అవ్వలేదనా? లేదు, ఎక్కడుంది అసలు? కానీ హీరోస్ అందరూ కూడా తెలుగు రాష్ట్రం వాళ్ళే కదమ్మా. కావచ్చు, మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసినట్టు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళు ఆస్తులు కానివ్వండి, వాళ్ళ పరంపర అంతా కూడా ఇక్కడే ఉంది కదా. మరి ఇక్కడ ఉంది కాబట్టి ఈ గూటి పలుకులు పలుకుతున్నారు. ఆంధ్ర వ్యాపారస్తులకి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్ర సినిమా యాక్టర్లకి ఇక్కడ ఉన్నాయి, ఆంధ్ర రాజకీయ నాయకులకి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమి మాట్లాడినా ఆంధ్ర గురించి వ్యతిరేకమైన మాటలు ఏం మాట్లాడినా కానీ రేట్ని వ్యతిరేకించరు. మరి అదే ఆంధ్ర రాష్ట్రం సంబంధించి సినిమా టికెట్ ప్రైజ్కి సంబంధించి చిరంజీవి గారే కదా స్టాండ్ తీసుకొని అందరినీ తీసుకెళ్ళి అది పనిగా చార్టెడ్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆయనే కదా మాట్లాడాడు, ఆయనే కదా స్టాండ్ తీసుకున్నాడు, ఆయనే కదా ఆంధ్ర గురించి కొంచెం ఆయన నేను అనేది అదే. ఇప్పుడు అవార్డు ఫంక్షన్ పెట్టని దాని గురించి ఇంతలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ సినిమా థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఆ థియేటర్లకు సంబంధించి రేట్లు పెంచే దాని విషయంలో అక్కడ జీవో రిలీజ్ చేయాలి కాబట్టి అక్కడ సీఎం తోటి మాట్లాడారు, తప్పులేదు. కానీ ఆంధ్రాలో సినిమా తీసినా, ఆంధ్రాలో అవార్డు ఇచ్చినా, తెలంగాణలో సినిమా తీసినా, తెలంగాణలో అవార్డు ఇచ్చినా తెలుగు సినిమాకేగా, వేరే భాషలో తీయరు కదా, తెలుగు భాషలోనే కదా తీస్తారు సినిమా. అలాంటప్పుడు 2 చోట్ల అవార్డులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇద్దరు కలిసి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా తెలుగు సినిమా అవార్డులను పెట్టుకొని ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి, డబ్బింగ్ స్టూడియోల దగ్గర నుంచి ప్రివ్యూ థియేటర్ల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. కాకపోతే సుందరమైన ప్రదేశాల కోసం ఆంధ్ర షూటింగ్కి వెళ్తారు తప్పితే ఆంధ్రాలో సినిమాలు తీస్తున్నారా అంటే మొత్తంగా? ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, మీరు కథతోటి లోపలికి వెళ్తే డబ్బాలతోటి బయటకు వస్తారు అని చెప్తారు, బాక్సులతోటి బయటకు వస్తారు అని చెప్తారు. అంటే అన్నీ ఆ స్టూడియోలోనే ఉన్నాయి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉన్నాయి అని అర్థం కదా. ఇప్పుడు అట్లాగే హైదరాబాద్లో కూడా స్టూడియోలు ఉన్నాయి, లొకేషన్స్ కోసం విదేశాలు వెళ్ళినట్టు ఆంధ్ర కూడా వెళ్తుంటారు. ఇది స్టేట్ విడిపోయే సంగతి ఈ గోలంతా. అంతకుముందు అయితే ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ అనేవాళ్ళు కదా. ఒకవేళ అమ్మ చిరంజీవి గారు సంబోధించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆయన దొల్లారనుకుంటే, ఒకవేళ సంబోధించాలంటే ఎలా సంబోధించాలనుకుంటున్నారు? పక్క రాష్ట్రం అని అనకుండా, పక్క రాష్ట్రం అనుకోకుండా అసలు ఆ స్టేజ్ పైన ఆ రాష్ట్రం వాళ్ళు అవార్డులు ఇవ్వాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక ఉత్తరం రాయొచ్చు, మీరు కూడా అవార్డులు ఇవ్వండి అని చెప్పి. కందుల దుర్గేష్ గారు ఎట్లా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి వీళ్ళకి చాలా సన్నిహితుడు కాబట్టి ఈయనైనా కూడా కొంచెం. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ సందట్లో సైడ్ అని చెప్పి దిల్ రాజు గారిది ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటి అంటే కందుల దుర్గేష్ గారు సీఎం గారు కలవాలనుకుంటున్నారు మిమ్మల్ని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని, ఓసారి రండి అని చెప్పి పిలిచారు. పలానా టైం కూడా ఫిక్స్ చేసి ఈ టైము మీకోసమని ఫిక్స్ చేసాము రండి అంటే
వాళ్ళందరికీ ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎఫ్డిసి చైర్మన్ గా, ఎవరు దిల్ రాజు గారు. ఇస్తే ఒక్కళ్ళు రాలా, ఆదివారం కూడా షూటింగ్లు ఉన్నాయి అని చెప్పి ఒక్కళ్ళు రాలా. మరి ఆ మీటింగ్ సంగతి చిరంజీవి గారికి చెప్పకుండా ఉంటారుగా దిల్ రాజు, అప్పుడు ఎందుకు ఎగ్గొట్టినట్టు? ఆ మీటింగ్కే ఎల్లుంటే గనక ఆ మీటింగ్ లోనే చెప్పుకునే అవకాశం ఉండేదిగా. తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ నంది అవార్డ్స్ ఇస్తారా, ఏ అవార్డ్స్ ఇస్తారు ఇవ్వండి అని చెప్పి చెప్పొచ్చు కదా. అంటే ఈ మీటింగ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు, అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అది పక్క రాష్ట్రం అంటాం, ఆంధ్రప్రదేశ్ అంటే అయిపోద్ది, పక్క రాష్ట్రం అనాల్సిన అవసరం ఏంటి? ఇలా కొన్ని ఆయన అప్పుడప్పుడు తడబాటుకు గురయ్యేయి, కొంత ఆయన ఐడెంటిటీ క్రైసిస్ తోటి ఆయన అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయనే మాట్లాడాలనుకుంటే ఆయన ఇంట్లోనే ఇద్దరు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు డిప్యూటీ సీఎం, ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ. ఆ ఇద్దరు ఆ రాష్ట్రంలో ఉన్నవాళ్లే, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. అసలు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మీటింగ్కి వెళ్ళకోకుండా ఇప్పుడు మాట్లాడడం ఏం కరెక్ట్? ఇక నారాయణమూర్తి గారు అంటారా, ఆయన సహజ ధోరణిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లా. ఇప్పుడు అందరికీ టార్గెటెడ్గా మాట్లాడుతుంది, అందరూ చిరంజీవి గారి గురించే మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడారు అని. ఇంతకు ముందు కూడా ఆయన కొంచెం అసంబద్ధంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి, వారసుల విషయంలో కావచ్చు, ఇంట్లో నేను హాస్టల్ వార్డెన్, ఆడపిల్లల హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నాను అని, ఇలా రకరకాలు మాట్లాడడం మనం విన్నాం. బట్ సామాన్యుడు మాట్లాడితే దాన్ని పెద్ద పట్టించుకోము, బట్ ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఎందుకమ్మా? అదే కదా మరి, సెలబ్రిటీకి మామూలు వాళ్ళకి ఉంది కదా. ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఎవరికి ఉంటుంది, సామాన్యులకు ఉంటుందా సెలబ్రిటీలకు ఉంటుందా? మీరు ఒక హోదాను అనుభవిస్తున్నారు అన్నప్పుడు, మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్నప్పుడు మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. మీకు సెలబ్రిటీ అనేది అదొక సౌకర్యం కదా, అవునా కదా? అంటే చివాట్లు దీనికి తప్పదా? చివాట్లు కాదు, సరిగా మనం బాధ్యతగా ఉండాలి. మాట్లాడటం ఇప్పుడు అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాట్లాడితేనే విమర్శకులు కూడా మాట్లాడలేనట్లుగా మాట్లాడగలగాలి. సినిమాకి సంబంధించి చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడినామా అట్లే అందరినీ జనాన్ని ఆకట్టుకునేలాగా ఆయన స్పీచ్ కానీ ఆయన మాట కానీ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు, ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి కూడా. బట్ ఈ మధ్య కాలంలో ఎవరి గురించి అయినా ఆయన మాట్లాడాలన్నప్పుడు, ఎవరి గురించి ఆయన సంబోధించాలన్నప్పుడే ఆయన చిక్కుల్లో పడుతున్నారు అనేది మెయిన్. అంటే ఏంటి? అవును, కొంచెము ఆయన ఎక్కడో తడబాటుకి గురవుతున్నారు అనిపిస్తుంది. అవసరం లేని మాటలు మాట్లాడటము, సందర్భోచితంగా మాట్లాడలేకపోవటము, ఏదో ఒక తడబాటుకైతే గురవుతున్నారు అనిపిస్తుంది. అది కొంచెం పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారండి, అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడితే అసలు వివాదం అనేది ఉండదు గమనిస్తే. అంటే అది వయసుతో పాటు ఒక పెద్దరికం, పెద్ద మనిషి తరహా వస్తుంది. ఈయన వయసుతో పాటు పెద్ద మనిషితనము, పెద్దరికం రావట్లేదు. ఈ చిన్నపిల్లోడు అయిపోతున్నాడు, రోజు రోజుకి చిన్నపిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు. అంటే చిన్నపిల్లల్లో మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఆయన ఏదో కొంచెం చమత్కారంగా, అది చమత్కారం వేరు, చాకచక్యం వేరు, నైపుణ్యంతో మాట్లాడడం వేరు. ఇవన్నీ రావాలి పబ్లిక్ లో వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం గత రెండు నెలల క్రితము ఒక వివాదం వచ్చింది, ఏది మహిళల వస్త్రధారణ విషయం వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడిన ప్రతి వాళ్ళు ఒక పరిధి దాటి, ఒక స్థాయి దాటి మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ గురించి కేసులు అయితే అయినాయా లేదా? అంటే ఈయన మీద కేసు పెడతారని కాదు, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అందుకని మనము ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మనము మన స్థాయిని తగ్గించుకుని కానీ, రెండో వాళ్ళ స్థాయిని అనవసరంగా తగ్గించి కానీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఒకవేళ అదే సిచ్యువేషన్ లో బాలకృష్ణ గారు మాట్లాడి ఉంటే ఇది అసలు బయటకు వచ్చేది, అంత ఇదిగా బయటకు వచ్చేది కాదేమో. ఎందుకు రాదండి? ఆయన ఒక సందర్భంలో మాట్లాడిన మాటని ఈ రోజుకి విమర్శకులు నోటికి పని చెప్తానే ఉంటే ఎవరిని వదలరండి. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, ఎవరిని వదలట్లేదు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒకప్పుడు అశ్లీలమైన పాటలు రాలేదా? మరి ఈరోజు ఏ చిన్నది వచ్చినా సరే ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది? మాట్లాడే గొంతుకులు ఎక్కువైనాయి. అందుకని మనం ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఇప్పుడు నిన్న మొన్న మంగ్లీ పాడిన పాట గురించి వివాదం చెలరేగుతుంది. అంటే ఇంత దారుణంగా అంతకుముందు పాటలు ఉండుండకపోవచ్చు, కానీ అశ్లీలమైన పాటలు చాలానే వచ్చినాయిగా. మరి ఎందుకు రాసిన వాళ్ళ దగ్గర నుంచి, తీసిన వాళ్ళ దగ్గర నుంచి, పాడిన వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఒక రేంజ్లో వాళ్ళు విమర్శలు పాలవుతున్నారు, తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఆమె అయితే అసలు అందులో యాక్ట్ చేసిన అమ్మాయి నేను యాక్ట్ చేయను అంటుంది. మరి అసలు రాసేవాడికి బుద్ధి ఉండాలి, రాయించినోడికి ఉండాలి బుద్ధి. ఫస్ట్ అసలు మెయిన్ కల్ప్రిట్స్ వాళ్ళిద్దరూ. యాక్ట్ చేసిన వాళ్ళు, పాడిన వాళ్ళది నెక్స్ట్. అసలు రాయించిన వాడిది, నాకు ఈ విధమైన పాట కావాలి అని రాయించిన వాడు ఉన్నాడు చూసారా, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళది మెయిన్ కల్ప్రిట్స్ వాళ్ళు. ఇప్పుడు అతను రాయలేదు అనుకోండి, ఇంకొక అతనితో రాయిస్తారు. కానీ మనం అందుకే మూలాల్లోకి వెళ్ళాలి ఏ విషయంలోకైనా. ఫస్ట్ రాయించిన వాడు. ఇప్పుడు రాసేవాళ్ళు 10 మంది ఉంటారు, రాయించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రాయించే వాళ్ళకి బుద్ధి సరిగా ఉంటే రాసే వాళ్ళకు కూడా బుద్ధి సరిగా ఉంటది. అలా అని రాసిన అతనితో ఏం తప్పు లేదని నేను అనట్లా. మనం అంటూ ప్రశ్నించాలి అంటే ఆ స్థాయికి వెళ్ళి ప్రశ్నించాలి, ఆ మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తే కరెక్ట్గా ఉంటుంది. అక్కడి నుంచి మనం నరుక్కుంటా రావాలి పైకి. కానీ మనం ఏం చేస్తాము, పాడిన మంగ్లీ మనకు కనిపిస్తుంది, మంగ్లీ గురించి మాట్లాడతాం, అందులో యాక్ట్ చేసిన యాక్టర్ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత పాట రాసినోడి గురించి మనకు అప్పటికే ఓపిక అయిపోద్ది. పాట రాసినోడిని, రాయించినోడిని వదిలేస్తాం. అలాగే మనం ఒక పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, సంయమనంతో మాట్లాడాలి. రైట్. ఇదే పరంగా ఈ మధ్యకాలంలో సీనియర్ యాక్టర్స్ కొంతమంది, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఇంకా కొంచెం జారీ ఆయన ఎంజీఆర్ గారి గురించి మాట్లాడడం, అటు నుంచి తమిళనాడు నుంచి ఇట్లా విమర్శలు రావడం, చాలా మంది రియాక్ట్ అవ్వడం, కమల్ హాసన్ గారు ఈ మధ్య కాలంలో ఇలా, అంటే పెద్ద తరహాగా ఉండాల్సిన వాళ్ళే కొంచెం అటు తడబడడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు కదా. దట్టు ఇప్పుడు న్యూ జనరేషన్స్ ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం బయటకు వచ్చి, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు, వీళ్ళు కొంచెం రెబల్గా మాట్లాడుతూ ఉంటారు కదమ్మా. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా వీళ్ళ నుంచి? ఇప్పుడు ఒకటండి, భాష భావము రెండు చాలా ప్రాధాన్యమైనవి. అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి సమాజం మీద. నీ భావం ఏంటో ఎలా ఉంటే నీ నోట్లోంచి భాష వ్యక్తీకరణ అలా వస్తుంది. వీళ్ళకి భావము సరిగా ఉండట్లేదు, భాష సరిగా ఉండట్లేదు. అసలు ఒకప్పుడు బూతు అని మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో, బూతు పదాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అలవోకగా మాట్లాడేస్తున్నారు. ఏది, నలుగురు కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకోవటం కాదు, పబ్లిక్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నారు, రీల్స్ షార్ట్స్ చేస్తారు కదా, వాటిలో కూడా బూతులు మాట్లాడేస్తున్నారు. దీని మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సినిమాల్లో ఆ మాటలు పెడతారు. ఆ మాటల దగ్గర నుంచి అసలు మెయిన్ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైంది. ఈ రీల్స్, ఈ షార్ట్స్ చూస్తున్నారు కదా, పెద్దలు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడేస్తున్నారు అవే మాటల్ని. అవి ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు. వీళ్ళేదో ముసలోళ్ళు ఇలాగే మాట్లాడతారు అనేలాగా అయిపోయింది. పిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇప్పుడు పిల్లలే మాట్లాడుతున్నారు. పిల్లలు మాట్లాడుతుంటే తల్లులు కూడా ఖండించాల్సింది పోయి, తల్లులు ఖండించకపోతే వాళ్ళకంటే ముందు జనరేషన్ ఉంటారు కదా, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి అని. నీకేం తెలుసు, కాలం మారిపోయింది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ షార్ట్స్ రీల్స్ లో చిన్న చిన్న బూతు పదాలు వస్తున్నాయి, కొన్ని అభ్యంతరకరమైన మాటలు వస్తున్నాయి. చదువుకోని వాళ్ళు, పెద్దగా ప్రపంచం తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బూతులు మాట్లాడతారు, అలవాటు. అవి ఇప్పుడు చిన్న చిన్న మాటలు నేను ఇప్పుడు ఇక్కడ ఉచ్చరించను కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి. వెళ్ళు అనే మాటని ఇంకో మాట మాట్లాడుతున్నారు. అది షార్ట్స్ లో కూడా వచ్చేస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఆ మాట వాడుతున్నారు, తల్లులు కూడా వాడుతున్నారు ఆ మాట, తండ్రులు ఎలాగో వాడతారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా. ఫ్యాషన్ అయిపోయింది. కొన్ని మాటలు ఉన్నాయి
అసలు ఆ తెలుగులో అది చాలా భయంకరమైన బూతు. ఆ బూతుని ఇంగ్లీష్లో వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను అందుకే అంటున్నా, భావాలు మనసులో ఏవైనా ఉండొచ్చు, భావాన్ని బయటికి చెప్పేటప్పుడు భావాన్ని భాషతోనే కదా వ్యక్తీకరణ చేస్తాము.